తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడే అవకాశం ఉంది. ఈరోజు అధికారిక ప్రకటన వెలువడనుంది. జులైలో డిఎస్సి, ఆగస్టులో గ్రూప్ 2 నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు టీజీపీఎస్సీ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీంతో అభ్యర్థులు ఈ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. అయితే వెంటనే గ్రూప్ 2, డిఎస్సి పరీక్షలకు సన్నద్ధం కాలేకపోతున్నామని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. గత కొంతకాలంగా గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిరుద్యోగుల డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని టీజీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేసే అవకాశం ఉంది. ఈరోజు అధికారిక ప్రకటన వెలువడనున్న సంగతి తెలిసిందే. గ్రూప్ పరీక్షలను వాయిదా వేయాలని, పోస్టుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ జేఏసీ ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. గ్రూప్ 2 పోస్టులను 2,000కు, గ్రూప్ 3 పోస్టులను 3,000కు పెంచాలని డిమాండ్ చేశారు. గ్రూప్ 1లో 1:100 నిష్పత్తిలో మెయిన్స్కు ఎంపికే 25,000తో మెగా డిఎస్సి ప్రకటించాలని కోరారు. దీనిపై నిన్న సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం అత్యవసర సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డిఎస్సి, ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్ పరీక్షలు జరగనుండగా ఈ రెండింటినీ బ్యాక్ టు బ్యాక్ నిర్వహించడాన్ని అభ్యర్థులు వ్యతిరేకపై సీఎం దృష్టి సారించారు. ఇదే అంశంపై సీఎం కూడా సమావేశంలో చర్చించారు. పరీక్ష తేదీలపై టీజీపీఎస్సీ, విద్యాశాఖతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో గ్రూప్ వాయిదా పడుతుందా లేక డిఎస్సి వాయిదా పడుతుందా అనే ప్రశ్నలపై నేడు టెన్షన్ వీడిందనే చెప్పాలి. ఎట్టకేలకు ఇవాళ సీఎం రేవంత్ సమీక్షలో గ్రూప్ వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. గ్రూప్ వాయిదా వేయాలని నిరసన తెలుపుతున్న విద్యార్థులకు ఇది శుభవార్తే అని చెప్పాలి. జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్, మేయర్ పోడియంను చుట్టుముట్టిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు.